హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను 5 నిమిషాల్లో మన జొన్న రొట్టె ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. మ్యాక్సిమం అయితే పిండి మనం గిర్నీలో పట్టిస్తాం కదా, అంతకుముందు మనం దాంట్లో ఒక మినప్పప్పు వేసుకుంటే ఇంకా మంచిది. రాగులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే మినప్పప్పు రాగులు యాడ్ చేసిన, అండ్ తెల్ల జొన్నలు పచ్చజొన్నలు రెండు కూడా యూజ్ చేసిన అనమాట దీంట్లో. అదేవిధంగా మనకు ఒకవేళ పిండి కలుపుకునేటప్పుడు జిగి అనేది లేదనుకోండి, కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవాలి, అంతే. చాలా ఈజీ. ఎందుకంటే రొట్టె అనేది పగలకుండా ఉంటుంది అనమాట మనం రొట్టె కొడుతున్నప్పుడు. సో నాకైతే ఇప్పుడు నేను మినపప్పు అవి వేసాను కాబట్టి మంచి జిగి వచ్చింది, అందుకే నేను వేడి నీళ్ళు యూజ్ చేయలేను ఈసారి. ముందైతే ఆ విధంగా వేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ మినపప్పు కలపలేను అనమాట లాస్ట్ మంత్లో. ఇప్పుడు నేను మినపప్పు అండ్ రాగులు యాడ్ చేసిన, సో మంచి జిగి వచ్చింది రొట్టె కూడా. ఈ విధంగా మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ తీసుకొని కలుపుకోవాలి. మిగతాది పక్కన పెట్టేసుకొని పొడిపిండి కింద వేసుకొని దానిపైన అది పెట్టేసి దానిపైన కూడా మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి. ఇప్పుడు చేతితోని కొడుతూ దాన్ని జరుపుతూ ఉండాలి. ఒక చేతి పక్కన అడ్డు పెడుతూ దాన్ని కొడుతూ పక్కకు జరుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనకు కావాల్సినంత, ఇప్పుడు పిండి ఎంత తీసుకుంటే అంత రొట్టె వస్తుంది. సో మన పెద్దవాళ్ళు కూడా అనేవాళ్ళు కదా సామెత, పిండి కొద్ది రొట్టె అని. ఏదైనా ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు. ఆ విధంగా మనం ఎంత పిండి తీసుకుంటే అంత మంచిగా రొట్టె అనేది వస్తుంది అనమాట. మీకు ఎంత కావాలో అంత పెద్దగా పిండి తీసుకున్నంత పెద్దగా మనం రొట్టె అనేది చేసుకోవాలి. కొంచెం సన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది జొన్న రొట్టె అనేది. లావుగా చేస్తే తినాలని అనిపించదు, అది వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది. కొంచెం సన్నగా అయితే మాత్రము ఎప్పటికైనా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు రొట్టెలు రాలేవు. అంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 10th క్లాస్ ఇంటర్ అనుకోండి, ఆ టైంలో మా అనితక్కకు వచ్చేదన్నమాట. తనకు రొట్టె వస్తే పనులు అనేది షేర్ చేసుకున్నాం అనమాట. ఏంటి అంటే నేనేమో మిగతా పనులు చేయాలి, తను రొట్టె ఒకటి చేసేది. మిగతా పనులు అంటే అప్పుడప్పుడు తను కూడా చేసేది. రెగ్యులర్గా ఈ రొట్టె చేసేటి రోజైతే ఆ విధంగా చేసేది. లేదంటే నువ్వు ఒకటే పని చేస్తున్నావని నేను మా అక్కతోనంటే అనేది, అయితే నువ్వు రొట్టె చెయ్యి, మిగతా పనులన్నీ నేను కూడా చేస్తా అని చెప్పేసేది అనమాట. అయితే నాకు రాదు కదా, ఆ విధంగా అన్నీ చేసేదాన్ని. ఇంకా దాని తర్వాత నేను చూస్తూ అన్నీ నేర్చుకున్నాను అక్క దగ్గర, అమ్మ దగ్గర రొట్టె అనేది. సో ఈ విధంగా నేను రొట్టె పెంక పైన వేస్తున్న టైంలో చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నాకు కొంచెం అక్కడ క్లమ్జింగ్ అయ్యిందనమాట. పట్టుకొని వేయడానికి రాలేదు, చూపించడానికి. చూడండి, ఇలా ఉల్టా సైడ్ మనం చేతి పెట్టేసి ఈ విధంగా ఉల్టా తిప్పేయాలన్నమాట. కింది సైడ్ వేస్తున్న పార్ట్ పైకి రావాలి పెంక పైన. చూడండి, నేను పెంక ఎంత ఉందో అంత చేశాను. మా తెలంగాణలో అయితే మేము పెంక అంటాం, మీ దగ్గర ఏమంటారో నాకు తెలీదు, తెలిస్తే కమెంట్ చేయండి. అదేవిధంగా కొంచెం అది పెంక ఆల్రెడీ చాలా వేడి మీద ఉండాలి, వేడి మీద ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట. రొట్టె అనేది మంచిగా కాలుతుంది. దానిపైన వాటర్ వేస్తూ ఒక బట్ట తీసుకోవాలి, ఒక క్లాత్ అనేది నీట్ క్లాత్ని పెట్టేసుకోవాలి మనం రొట్టె కోసం అని. దాన్నే మళ్ళీ ఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఆరేసుకోవాలన్నమాట. చిన్న క్లాత్ అంతే, ఎందుకంటే మన చేతి కాలకుండా ఉంటుంది వాటర్ దానిపైన వేస్తున్నప్పుడు. ఈ విధంగా వాటర్ మొత్తం నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా అనేసి మళ్ళీ ఉల్టా తిప్పి వేసేసేయాలన్నమాట రొట్టెను. ఈ విధంగా మంచిగా హై ఫ్లేమ్లో రొట్టె కాలాలి. కాలిన తర్వాత కొద్దిసేపు అయినాక ఈ విధంగా అండ్ మధ్యలో రొట్టె కాలుతుందా లేదా కూడా చూసుకొని నేను తీస్తున్నాను చూడండి. మళ్ళీ ఉల్టా వేయాలన్నమాట. మళ్ళీ ఇటైనా కాలిందా లేదా చూసుకొని అటు ఇటు తిప్పుకొని చూసుకోవాలి. దాని తర్వాత తీసేసుకోవాలి. అవుతున్న మూమెంటంలో ఇంకో రొట్టె కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆ రొట్టె కంప్లీట్ కాకముందే ఇంకో రొట్టె కూడా చేసేస్తాను. ఈ విధంగా నేనైతే పొద్దున ఈరోజు ఏం చేసుకున్నామంటే రాడిష్, అది ముల్లంగి చేశాను. ముల్లంగిలో ఒక క్యాప్సికమ్ వేసాను అనమాట. మా మామకి కూడా నేను చేసిన రొట్టె అంటే చాలా ఇష్టం. చిన్న కోడలు సన్నగా చేసి చాలా బాగా చేస్తుంది అంటారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే మనం చేసిన వంట అవతల వాళ్ళకి నచ్చి తింటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ సంతోషం పట్టరానిది కదా, ఆ విధంగా అనమాట. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.